నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ప్రపంచంలో అత్యధిక బాల కార్మికులు భారత్లోనే ఉన్నారు జపాన్ ఇంటర్నేషనల్ లేబర్ ఫౌండేషన్ ప్రతినిధుల వెల్లడి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తామన్న ప్రతినిధులు నయనానందకరంగా సాగిన శుక్రగ్రహ అంతర్యానం కనుల పండుగ వీక్షించిన నగర ప్రజలు ప్రకాశం బ్యారేజీపై సందడి సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెకు సిద్ధమైన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు 13 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ నేతలు అప్రకటిత విద్యుత్ కోతతో అల్లాడుతున్న నగరవాసులు ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగిన మహిళలు కోత ఎత్తివేయాలని డిమాండ్ అప్రకటిత విద్యుత్ కోతలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇష్టారాజ్యంగా కోతలు విధించడం భావ్యమా అని ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రులు విద్యుత్ లేకపోవడంతో ముఖ్యంగా పిల్లలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి నాణ్యమైన విద్యుత్ని అందించాలని అప్రకటిత విద్యుత్ కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాడి నుంచి 8:30 వరకు పోతుంది. మళ్ళీ 11:30కి తీస్తున్నాడు. మధ్యాహ్నం 3 అయినా ఇవ్వట్లేదు, ఒక్కోసారి 4 అయినా ఇవ్వట్లేదు. ఇచ్చిన 2 నిమిషాలు ఉంటుంది, మళ్ళీ తీసేస్తున్నాడు. ఇట్లా కరెంటు ఇవ్వడం తీయడం వల్ల ఉక్కబాతుతో పాటు గృహోపకరణ వస్తువులు ముందు పాడైపోయే అవకాశం ఉంది. టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, కూలర్లు కానీ ఏవైనా సరే కరెంటు ఇవ్వడం 2 నిమిషాలు ఇవ్వడం మళ్ళీ వెంటనే తీసాడు. అట్లా ఇవ్వడం వల్ల వస్తువులు పాడైపోయే అవకాశం ఉంది. ఈ వేసవకాలం అవడం వలన ఉక్కబాతకి ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి కరెంటు బిల్లులు పెంచడం ఒక ఎత్తు, మళ్ళీ ఈ కరెంటు బిల్లులు పెంచినప్పుడు నాణ్యమైన కరెంటు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. నాణ్యమైన కరెంటు ఇవ్వకపోగా ఇలా అప్రకటిత అంటే ఒక టైం అంటూ లేకుండా వాళ్ళు చెప్పిన టైం అయితే 2 గంటలు అన్నారు. 2 గంటలు అన్నది ఒకసారి 6 గంటలు 7 గంటలు కూడా కరెంటు తీసి విద్యుత్ పరికరాలు మొత్తం కూడా ఏంటంటే దెబ్బతింటాయి. దీన్ని మొన్న మేము ఏఈ దృష్టికి తీసుకెళ్తే చాలా వచ్చిన 3 ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ కరెంటు కోత వలన అనేక ఇబ్బందులు ఈరోజు ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల కూడా అనేక వందల కోట్ల రూపాయలు ఈరోజు ఈ మొత్తం కూడా అదనంగా పేద ప్రజల మీద, మధ్యతరగతి వర్గం మీద పెనుభారం పడి ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమవుతున్న ప్రజానీకానికి గోరు చుట్టు మీద రోకటి పొట్టు చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. అదేవిధంగా మొన్నటిదాకా ఇంటర్మీడియట్ పరీక్షలు ఇవన్నీ జరిగినాయి. పిల్లలకి చదువుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఉన్నాయి, చిన్న చిన్న పరిశ్రమలు, వీటన్నిటికి కూడా పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. పటమట సర్కిల్లో అడ్డదిడ్డ వల్ల ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. అసలే ట్రాఫిక్ తో కుంచుకుపోతున్న రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ చిక్కులు తలెత్తున్నాయి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి చెక్ పోస్ట్ వరకు పరిస్థితి ఇదే రకంగా ఉండటంతో వాహన చోదకులు రాకపోకలు సాగించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. పటమట పరిధిలోని పలు ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేయడంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పాత చెక్ పోస్ట్ సెంటర్ నుంచి యనమల కుదురు లాకుల వరకు వాహనాలు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుంది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ రోడ్డులోని షాపుల నిర్వాహకులు ఆయా వస్తువులను రోడ్లపైనే పెడుతూ ఉన్నారు. దీనికి తోడు షాపుల వద్దకు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేస్తున్నారు. అసలే ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పాత చెక్ పోస్ట్ సెంటర్ వరకు వెడల్పు తక్కువగా ఉంటుంది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రతిరోజు సాయంత్రం వేళల్లో పదుల సంఖ్యలో వాహనాలను బందరు రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రజలు వీధులు పనులు ముగించుకొని ఇళ్లకు వెళుతూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగులు చేసి ఉండటంతో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతుంది. పటమట సెంటర్ను దాటి ముందుకు వెళ్లాలంటే కనీసం అరగంట సమయం పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. BSNL పరిరక్షణ కోరుతూ ఉద్యోగులు చుట్టుకుంట BSNL కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ కంపెనీలకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఫోరం ఆఫ్ BSNL యూనియన్స్ అండ్ అసోసియేషన్ కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. 13న జరిగే నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఆయన ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఫోరం ఆఫ్ BSNL యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ నేతృత్వంలో చుట్టుకుంట BSNL కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు అసోసియేషన్ కార్యదర్శి ఎల్ రమేష్ బాబు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2007 నుంచి మూల వేతనంలో 78.2% DAను విలీనం చేయాలని కోరారు. BSNLను నష్టాల నుంచి బయటకు తీసుకువచ్చే పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉద్యోగులపై ఉందన్నారు. ప్రైవేటు టెలి కంపెనీలకు అనుకూలంగా BSNL యాజమాన్యం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. 6వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా నాన్ ఎగ్జిక్యూటివ్లకు ఇవ్వాల్సిన జీతభత్యాలు, అలవెన్సులు ఆర్థిక పరిస్థితి సాకుతో తిరస్కరించడాన్ని ఆయన తప్పుపట్టారు. BSNLలోని అన్ని యూనియన్లు ఈ నెల 13 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయని, ఉద్యోగులంతా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన ఆర్డర్స్ వెంటనే ఇవ్వమని మీ ద్వారా ఈ మేనేజ్మెంట్ తెలియపరుస్తున్నాం. మేము వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని తాపత్రయపడుతున్నాం. అయితే మాకు న్యాయంగా మేము సేవలు అందించడానికి కావలసిన మోడెమ్స్ కానీ, ఫోన్స్ కానీ, వైరస్ కానీ సప్లై చేసే పరిస్థితులు ఈ మేనేజ్మెంట్ మాకు ఇవ్వటం లేదు. మమ్మల్ని మా చేతులు కట్టేస్తుంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి మేము ముమ్మర ప్రయత్నం చేస్తున్నాం. మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తెస్తున్నాం. అలానే మీ ఎక్విప్మెంట్కి సంబంధించి, సెల్ ఎక్విప్మెంట్కి సంబంధించి కూడా ఆ విషయంలో కూడా మేము ఇంతకుముందు అందరం కలుపుకొని ఒకరోజు స్ట్రైక్ నోటీస్ కూడా ఇచ్చాం. కొంత మెరుగైంది, ఇంకా మెరుగు కావాల్సి ఉంది. భవిష్యత్తులో ఈ వినియోగదారులకి మెరుగైన సేవలు అందించడానికి అట్టనే మాకు రావాల్సిన న్యాయమైన ఈ ధర్నాలో BSNL ఉద్యోగులు, వివిధ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో